ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సమ్మర్‌లో ఫాలో అయ్యే కొన్ని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చూపించాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని సర్టెన్ థింగ్స్ నేను ఎలా మేనేజ్ గలుగుతాను సమ్మర్‌లో అని చూపించబోతున్నా. సో, బిఫోర్ థట్ మీరు గనక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతుంటే ఫుల్ వీడియోని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నేనైతే ఫ్రిడ్జ్ వాటర్ తాగనని మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, ఇలా కుండని నేను నీట్‌గా ఉప్పుతో కడుగుకుంటాను. లైక్ ఎవ్రీడే మనం దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటాం గదా! సో, అందుకే సాల్ట్ కొంచెం వేసి దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని, తర్వాత దాంట్లో నేను నీళ్ళు స్టోర్ చేసుకుంటాను. సో దట్ దాంట్లో ఎలాంటి ఆహ్, పార్టికల్స్ ఫార్మ్ అయినా కూడా ఈజీగా అవి వచ్చేస్తాయని. అండ్ కొందరికేంటంటే ఇలా కుండలో వాటర్ పెట్టినప్పుడు కొంచెం చల్లగా ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక టిప్‌ని ట్రై చేయండి. ఇసుక దొరుకుతుంది కదా! సో, ఇలాంటి ఇసుకని తెచ్చి ఒక కంటైనర్‌లో వేసుకొని, దీన్ని కొంచెం వాటర్‌తో తడిపి, తర్వాత దీని మీద మనం ఆ మట్టి కుండని ఉంచితే, నీళ్లు చాలా వరకు కూల్‌గా ఉంటాయి. లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కుండకి చుట్టితే కూడాను తడిపేసి చుట్టితే కూడాను నీళ్లు చల్లగా ఉంటాయి. అండ్ వింటర్ సీజన్ అయిపోయిన వెంటనే నేను చేసే ఇంకొక పనేంటంటే, అన్ని స్వెటర్స్ వాష్ చేసి, డ్రై చేసి, మళ్ళీ దాన్ని ఒక స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. సో, ఈ స్వెటర్స్ నాకు నెక్స్ట్ వింటర్ వచ్చే వరకు అస్సలు యూజ్ అవ్వవు. సో దట్ అక్కడ, ఇక్కడ పెడుతూ ఉంటే మనకు కూడా మెస్సీగా ఉంటది. అండ్ ఏదో అంత కంఫర్టబుల్ ఉండదు నాకు పర్సనలీ. సో, ఇలా వింటర్‌కి యూజ్ చేసే క్లాత్స్ లైక్ గ్లౌజెస్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, స్వెటర్స్, షర్ట్స్ ఇలాంటివన్నీ మొత్తం నేను వాష్ చేసి, ఇలాంటి బాక్స్‌లో పెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ నెక్స్ట్ మళ్ళీ వింటర్‌కి నేను దీన్ని బయటికి తీస్తా. అంటే రైనీ సీజన్‌లో కూడా యూజ్ అవుతుంది. అండ్ సమ్మర్స్ మనకి చాలా వరకు ఎండలు మంచిగా ఉంటాయి కదా! అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇంట్లో ఉన్న అన్ని బెడ్స్ తీసి బయట కొంతసేపు ఎండకి పెట్టి, దాంట్లో ఉన్న డస్ట్‌ని మొత్తం ఒక స్టిక్ తీసుకొని మంచిగా కొడితే దాంట్లో డస్ట్ అంతా బయటికొచ్చేస్తది. సో, నేనైతే ఇది ఎవ్రీ సమ్మర్‌లో ఫాలో అవుతాను. ఎవ్రీ సమ్మర్ అని కాదు గానీ నాకప్పుడప్పుడు కుదిరినప్పుడు లైక్ 2 మంత్స్ వన్స్, 3 మంత్స్ వన్స్ మంచిగా ఎండొస్తుంది అన్నప్పుడు నేను ఇది ఫాలో అవుతా. మెయిన్‌లీ రైనీ సీజన్‌లో ఇది ఫాలో అవ్వను. ఒక 3 మంత్స్ రైనీ సీజన్ ఉంటది కదా! 3-4 మంత్స్ అయితే నేను ఇది ఫాలో అవ్వను. ఎందుకంటే అప్పుడెప్పుడు వానొస్తుందో తెలియదు. అండ్ ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు గాబట్టి, అక్కడ ఆ 4 మంత్స్ తప్ప నేను వింటర్‌లో అండ్ సమ్మర్‌లో మ్యాండేటరీగా దీన్ని ఫాలో అవుతాను. సో, ఇలాంటి ఒక పైప్ ఆర్ స్టిక్ తీసుకొని ఇలా మంచిగా దాని మీద ట్యాప్ చేస్తే, ఆ డస్ట్ అంతా బయటికొచ్చేస్తది. నాకు కూడా తెలియదు. నేను ఎక్కడో చూసి ఆర్ ఎవరో చెప్తే నేర్చుకున్నాను. బట్ నాకైతే ఈ ట్రిక్ మంచిగా వర్క్ అవుతుంది. ఇలాంటి పనులు ఎవ్రీ టైమ్ మనం చేయలేము. లైక్ రిపీటెడ్‌గా చేయలేము. ఎవ్రీ వీక్ అనో, ఎవ్రీ మంత్ అనో చేయలేము. అండ్ ఆల్సో మనకొక హెల్ప్ కావాలి. సో, డెఫినిట్‌గా ఇలాంటిది అప్పుడప్పుడు లైక్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ వన్స్ చేస్తూ ఉంటే మనకి హైజీన్ ఉంటది. అలాగే క్లీన్‌గా కూడా ఉంటది. సో, ఇలా చేస్తున్నప్పుడు మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా క్లీనింగ్ ఇంపార్టెన్స్ తెలుస్తది. సో, నేనైతే ఈరోజు ఈ పని పెట్టుకుంటున్నాను. లైక్ నాకు ఆ బెడ్‌ని తీసుకొని బయట వేసి ఎత్తుకొనొచ్చేప్పటికి రియల్లీ టైర్డ్ అవుతుంది. అండ్ ఆల్సో నేనక్కడికి అలోన్‌గా చేయలేను అని చాలా సార్లు అనుకుంటా. బట్ సమ్‌టైమ్స్ ఐ హావ్ టు డూ ఇట్ అలోన్. అండ్ రిమైనింగ్ సమ్మర్స్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సమ్మర్ చాలా వరకు వేడిగా ఉంది. సో, నాకున్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌కి ఫస్ట్ అయితే 2-3 డేస్ నేను వాటర్ పెట్టేదాన్ని కదా! బట్ ఇప్పుడైతే ఎవ్రీడే వాటర్ పెడుతున్నాను. కాకపోతే కొన్ని ప్లాంట్స్ అన్నీ చనిపోతున్నాయి. ఈ నడుముల వీడియోస్‌లో ఆ ప్లాంట్స్ గురించి చూపించడం లేదు గానీ, చనిపోతున్నాయి. సో, ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ వే పుడకాలి. అండ్ ఇక్కడైతే నేను మిల్లెట్స్ కర్డ్ రైస్ చేస్తున్నా. ఫ్రీక్వెంట్‌లీ సమ్మర్స్‌లో నేను చేసే ఒకే ఒక్క రెసిపీ కర్డ్ రైస్. లైక్ వీక్లీ 2-3 టైమ్స్ అయినా కర్డ్ రైస్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్స్ ఆర్ డిన్నర్స్. అండ్ ఆల్సో మార్నింగ్ ఫెర్మెంటెడ్ రైస్ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా పెరుగు తోడు పెట్టడానికి నేను ఫాలో అయ్యే ఒక్క టిప్. ఇలా పెరుగులో నానపెట్టిన బాదాంని వాష్ చేసి, మళ్ళీ దాన్ని పెరుగు తోడు పెట్టడానికి యూజ్ చేయడం.
ఇలా చేస్తే పెరుగు గట్టిగా పేరుకుంటది. అండ్ ఆల్సో పులవకుండా ఉంటది. ఎక్కువ పులుపు రాకుండా ఉంటది. నెక్స్ట్ మళ్ళీ దీన్నేం చేస్తానంటే, ఆ ఆల్మండ్స్‌నన్నీ తీసేసి, మళ్ళీ వాష్ చేసి, మళ్ళీ పెరుగు తోడుపెట్టేటప్పుడు యూజ్ చేస్తాను. లైక్ ఇలా 3-4 టైమ్స్ యూజ్ చేస్తా. దెన్ మనం దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఫ్రీక్వెంట్‌గా కొబ్బరి నీళ్ళు మనల్ని హైడ్రేట్‌గా పెట్టుకోవడానికి ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉంటాను. కొబ్బరి నీళ్ళు కావచ్చు ఆర్ హ్మ్, కలకండ, సబ్జా సీడ్స్, గోంద్ కటీర ఇలా చాలా వరకు వాడుతూ ఉంటాను. కొన్ని టైమ్స్ ఏంటంటే ఇలా వీక్లీ వన్స్ చేస్తాను. కొబ్బరి బోండం తెచ్చి దాన్ని ఇలా హోల్ చేసేసి దాంట్లోకి కొంచెం కలకండ పౌడర్ అండ్ కొన్ని సబ్జా సీడ్స్ అండ్ గోంద్ కటీర ఇవన్నీ వేసి నైట్ అంతా ఇలానే పెట్టేసి మార్నింగ్ లేవగానే పరగడుపునతో దీన్ని రిషికి ఇస్తాను. సో దట్ బాడీలో ఉన్న హీట్ బిరిన కంట్రోల్ అవుతుందని. మేము కూడా తీసుకుంటాం గానీ, రిషికైతే ఫ్రీక్వెంట్‌గా ఇస్తూ ఉంటాను. అండ్ కూలర్స్ లేకపోతే అస్సలు గడవడం లేదు కదా రోజు. సో, నేనైతే కూలర్స్‌కి ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను. సో, మన ఇంట్లో అంత ఫిల్టర్ వాటర్ దొరకదు గాబట్టి, నేను బయటనింకా ఇలా క్యాన్ తెప్పిచ్చేస్తాను. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూలింగ్ ఆన్ చేసినప్పుడు ఇలాంటి ఐస్ క్యూబ్స్ కొన్ని వేసి కూలింగ్ ఆన్ చేస్తాను. సో దట్ మంచిగా రిఫ్రెష్‌మెంట్ అవుతుంది అనేసి అంతే. నాకైతే ఇది నేను కూలర్ కొన్నప్పుడు ఆ షాప్ ఓనర్ చెప్పారు. సో, అప్పటినుంచే దీన్ని ఫాలో అవుతున్నాను. కొంచెం ఆహ్, వేడి తగ్గుతుంది. ఇంట్లో ఆ కూలింగ్‌నెస్ పెంచుతుంది. సో, మంచిగా యూజ్ అవుతుంది కూలర్. కాకపోతే కూలర్‌ని మెయింటైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ కమింగ్ టు మై వార్డ్‌రోబ్ నాకైతే పట్టు చీరలు చాలా కాస్ట్‌లీ పట్టు చీరలు ఉన్నాయి. సో, దాన్ని అంత ఈజీగా నేను ఎలా పడితే అలా పెట్టేయలేను కదా! సో, ఎవ్రీ సమ్మర్‌లో ఏది మర్చిపోయినా కూడా ఇది మరవనన్నమాట. ఉన్న పట్టు చీరలన్నీ తీసేసి ఎండలో కాసేపు బయట వేస్తాను. లైక్ ఒక 1 అవర్, 2 అవర్స్ అలా బయట వేస్తాను. ఎందుకంటే మనం పట్టు చీరలు ఒకసారి వేర్ చేసినంక కొంచెం అలా అంటే గాలికి డ్రై అయ్యే వరకు వదిలేసి తర్వాత ఫోల్డ్ చేసి పెట్టేస్తాం. దీన్ని ఫ్రీక్వెంట్‌గా వాష్ చేయం. డ్రై వాష్‌కే ఇవ్వాలి. అండ్ డ్రై వాష్‌కి ఇవ్వడానికి కూడా నాకు కొన్ని సార్లు ఇష్టం అవ్వదు. ఎందుకంటే ఆ శారీ టాజెల్స్ ఏమైతే మనం వేసుకుంటామో అది చాలా వరకు పాడవుతుంది. నాకు 2 శారీస్‌కి అలా జరిగింది. నేను మాక్సిమం ఆ శారీని 1 అవర్, 2 అవర్స్ వేర్ చేసుంటాను. తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఫోల్డ్ చేసి పెట్టేసుంటాము. ఇలా చేయడం వల్ల ఆ స్వెట్ స్మెల్ ఏదైతే ఉంటదో అది ఆహ్, పోతది. అండ్ ఏ ఫంగస్ కూడా ఫార్మ్ అవ్వకుండా ఉంటది. సో, మీకెవరికైనా కావాలంటే చెప్పండి. నా పట్టు సారీ కలెక్షన్ అయితే నేను నెక్స్ట్ ఎప్పుడైనా షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను. ఎవరైనా అబ్జర్వ్ చేసారా? రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్‌లో ఇలాంటి దాల్స్‌లో పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో, వర్కింగ్ వుమెన్స్‌కి ఏంటంటే సండే తప్ప వేరే ఏ రోజు దొరకదు ఫ్రీ టైమ్. నాకైతే ఇలాంటి సమ్మర్‌లో ఒక సండే టైమ్ చూసుకొని అన్ని దాల్స్‌ని కూడా కొద్దిసేపు ఎండలో ఉంచేసి మళ్ళీ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ స్టోర్ చేసేటప్పుడే ఒక బే లీఫ్ కావచ్చు ఆర్ రెడ్ చిల్లీ కావచ్చు వేసి పెడతాను. సో దట్ ఎలాంటి పురుగులు ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది అనేసి అంతే. నేను అన్ని పల్సెస్‌లో అండ్ పిండి, గోధుమ పిండి, బియ్యపు పిండి ఇవన్నీ కూడా కొంచెం సేపు ఎండలో పెట్టేసి మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. సో, ఇవండి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ సమ్మర్‌లో. సో, మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఎవరికైనా యూజ్‌ఫుల్ అంటే షేర్ చేయండి. థాంక్ యూ.